హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇద్దరు అమ్మాయిలతో. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. రీసెంట్గా నేను మలబార్ గోల్డ్ అయితే షాపింగ్ చేశానండి. సో మలబార్ గోల్డ్కి అయితే వెళ్ళాను, కానీ గోల్డ్ అయితే షాపింగ్ చేయలేదు. అంటే సిల్వర్ ఐటెం అయితే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఎలాగో శ్రావణ మాసం కదా, సో ఏదైనా తీసుకుందామని ఇంకా వెళ్ళి నేను సిల్వర్ ఐటెం అయితే ఒకటి తీసుకున్నానండి. అంటే ఎవ్రీ శ్రావణ మాసం తీసుకుంటాను అని ఏం లేదండి. సో ఇదే ఫస్ట్ టైం అనమాట తీసుకోవడం. అంటే తీసుకుంటుంటాను, అప్పుడప్పుడు తీసుకుంటాను. కంపల్సరీగా తీసుకోవాలి శ్రావణ మాసంలో అనేం లేదనమాట. ఎప్పుడు అమౌంట్ ఉంటే అప్పుడు అలా తీసేసుకుంటుంటాను అనమాట. సో ఇప్పుడు ఎలాగో శ్రావణ మాసం కదా, చాలా రోజుల నుంచి నేనైతే ఒక ఐటెం అయితే తీసుకోవాలనుకుంటున్నాను, సిల్వర్ ఐటము. సో ఇంకా ఫైనల్గా ఇప్పుడు ఎలాగో శ్రావణ మాసం ఉందామని ఇంకా వెళ్ళి ఆ ఐటెం అయితే తీసుకున్నానండి, వెండి ఐటెం అయితే. సో ఇప్పుడైతే నేను చూపిస్తాను ఏం తీసుకున్నాను అనేది. ఇక్కడైతే వాళ్ళు మాకు ఒక పాంప్లెట్ అయితే ఇచ్చారండి. ఇదేంటంటే సిల్వర్ ఫెస్ట్ ఉందంట మలబార్ గోల్డ్లో. మేము తీసుకున్నది అయితే, మేము వెళ్ళిన బ్రాంచ్ అయితే బీదర్ బ్రాంచ్ అనమాట. బీదర్ బ్రాంచ్ అనమాట ఇది మలబార్ గోల్డ్. ఈ మంత్ ఆగస్టు 9 to 17 సిల్వర్ ఫెస్ట్ అయితే ఉందన్నారు. సో ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటుందని ఈ చిన్న ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసుకుంటున్నానండి. అంటే బీదర్ చుట్టుపక్కల ఎవరైనా ఉన్న వాళ్ళకి యూస్ఫుల్గా ఉండవచ్చు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మలబార్ గోల్డ్కి అయితే విజిట్ చేయండి. ఈ మంత్ ఆగస్టు 9 to 17 సిల్వర్ ఫెస్ట్ అయితే ఉంటుంది. ఇందులో ఏంటంటే సిల్వర్ ఐటమ్స్, అలాగే సిల్వర్ జ్యువెలరీ అవన్నీ కూడా ఉంటాయన్నమాట ఈ ఫెస్టివల్ అయితే. సో నేనైతే వెళ్ళాలనుకోవట్లేదండి, ఆల్రెడీ షాపింగ్ అయితే చేసేసాను. మళ్ళీ ఇంకా వెళ్ళడం ఎందుకు అని వెళ్ళట్లేదు నేనైతే. ఇదేంటంటే ఇదండి నేను తీసుకున్నది అయితే, చూపిస్తాను ఇప్పుడు తీసి. ఇది కామాక్షి దీపం అండి. అందరికి ఐడియా ఉంటుంది కదా. నేను దీన్ని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అనమాట తీసుకోవాలని. ఫైనల్గా ఇప్పుడైతే తీసేసుకున్నాను. కానీ నేను అనుకున్న బడ్జెట్కు చాలా ఎక్కువ అయిందనమాట ఇదైతే. నేను ఒక 5000లో తీసుకుందాం అనుకున్నాను, కానీ ఇది చాలా ఎక్కువైపోయింది. ఇది కూడా ఈ ప్రైస్ డీటెయిల్స్ అని కూడా నేను ఇప్పుడు ఈ వీడియోలోనే షేర్ చేసుకుంటానండి. చూస్తున్నారు కదా. సో నా చెయ్యంత ఉందన్నమాట ఇది. మధ్యలో లక్ష్మీదేవి అమ్మవారు అయితే వచ్చారు, ఇంకా అటు ఇటు ఏనుగులు అయితే వచ్చాయన్నమాట. నేను అనుకున్న మోడల్ వేరే అండి. ఏంటంటే చుట్టూ అష్టలక్ష్మి వస్తాయి చూడండి, అది తీసుకుందాం అనుకున్నాను ఆ మోడలు. కానీ ఆ మోడల్ అయితే అక్కడ లేదన్నారు. ఇంకా వెళ్ళాం కదా, ఇంకా ఉన్నది తీసుకుని వచ్చానండి. అంటే ఇది కూడా చాలామంది యూజ్ చేస్తున్నారు కదా, బాగానే ఉందని ఇంకా ఇదే తీసేసుకున్నానండి. నేనేంటంటే ఒక 50 to 60 గ్రామ్స్లో అయితే చూద్దాం అనుకున్నాను, కానీ ఆ వెయిట్లో అయితే లేదనమాట. ఇదైతే 82 గ్రామ్స్ ఉందండి వెయిట్ వచ్చేసి. ఇంకా మిగతావి అయితే చిన్నగా ఉన్నాయన్నమాట. 20 గ్రామ్స్ 30 గ్రామ్స్ అలా ఉన్నాయి. అవి అయితే చాలా చిన్నగా అనిపించింది నాకైతే. 20 గ్రామ్స్ కాదులేండి, 30 గ్రామ్స్ అలా ఉన్నాయన్నమాట. సో అవైతే మరి చిన్నగా ఉన్నాయి, మళ్ళీ దీనికన్నా పెద్దగా ఉన్నాయన్నమాట. నాకు ఒక 50-60 గ్రామ్స్ అయితే దొరకలేదు. ఇంకా కొద్దిగా ఎక్కువ అనిపించింది నాకైతే, పెద్దగా ఉంది ఉండనే అని ఇంకా ఇదే తీసేసుకున్నాను నేనైతే. చూస్తున్నారు కదా, ఇలా ఉందన్నమాట. సో ఇది పెద్దగా ఉన్నందువలన మేము డే అంతా పెట్టినా కూడా అలాగే వెలుగుతూ ఉంటుందన్నమాట దీపారాధన చేసినప్పుడు. నేను ఇది తీసుకుని ఆల్మోస్ట్ 10 days అవుతుందండి. ఇప్పుడు దీన్ని ప్రైస్ డీటెయిల్స్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. నాకైతే మొత్తం టోటల్ 7840 రూపీస్ అయితే అయ్యిందండి 82 గ్రామ్స్కు. అంటే ఆ రోజు నాకు సిల్వర్ రేట్ ఎంత ఉందంటే, 1 గ్రాము 80 రూపీస్ ఉందన్నమాట. సిల్వర్ రేట్ వచ్చేసి 80 రూపీస్ ఉంది పర్ గ్రాము. సో నాకు ఈ 82 గ్రామ్స్కు 7840 రూపీస్. అంటే ఇందులో మళ్ళీ GST వేశారు, అలాగే మేకింగ్ ఛార్జెస్ కూడా వేశారు అనమాట. సో ఇదండి, నచ్చిందా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.